హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఇప్పటివరకు చేసిన 10 బ్యాంగిల్ సెట్స్ని చూపించబోతున్నాను అనమాట. ఏ బ్యాంగిల్ సెట్ బాగుందో కామెంట్ చేయండి, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ 10 బ్యాంగిల్స్ని కూడా ఎలా చేశాను అనేది వీడియోస్ రూపంలో ఉన్నాయి, ఒకసారి చూడండి. మొత్తము నా బ్యాంగిల్స్ అన్నీ నా శారీస్ మీద డిజైన్గా కలిసేటట్టు చేసుకున్నాను అనమాట. కొన్ని గాజులతో చేశాను, కొన్ని 2 కట్ 4 కట్ బ్యాంగిల్స్తో చేశాను అనమాట. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను చేసి పంపిస్తాను అనమాట. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ బ్యాంగిల్ సెట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, లాస్ట్ వీడియోలో చూపించానండి. ఇవైతే గోల్డ్ కలర్ కాసులతో చేశాను అనమాట. గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ కాసులతో చేశాను. ఇగోండి, అంటే ఎక్కువ కాసులను ఏం యూజ్ చేయకుండా తక్కువ తోటి, అంటే ఒక గాజుకు వచ్చి 4 కాసులు పెట్టి చేశాను. ఇదిగోండి, మీకు ఇక్కడ ఇలాగైతే కనబడుతుంది. 4 సైడ్స్ 4 కాసులు ఉండేటట్టు చేశాను అనమాట. ఈ గాజు చూస్తే మొత్తం మీకు అర్థమవుతుంది. ఆ కాసు చుట్టూతూ ఇలాగా జస్ట్ ఇలాగా 3 కుందన్స్ స్టోన్స్ అంటించాను అనమాట. చాలా సైడ్ బ్యాంగిల్స్గా కింద యూజ్ చేసుకోవచ్చు, దేనితోనన్నా పేరప్ చేసుకోవచ్చు. ఇది వేరే శారీ మీద కానీ చేశాను అనమాట. వీటికి ఇలా సైడ్ బ్యాంగిల్స్ కింద వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా సింగిల్ బ్యాంగిల్ ఒకటి చేశాను కదా, దీనికి కూడా పేరప్ చేసుకోవచ్చు ఇలా అన్నమాట. చాలా బాగుంది, హెవీ లుక్ తోటి. లేదు అనుకుంటే ఇలా అన్న మీరు 2 చేతులకి వేసుకోవచ్చు. ఓకే, మీకు ఏ సెట్ బాగుందనేది కామెంట్ చేయండి. నచ్చింది ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసేసి యాక్చువల్లీ ఈ వేరే శారీకి అని చెప్పి చేశాను. గోల్డ్ బ్యాంగిల్స్ కావాలని దేని మీద కన్నా గాజులు పక్కనైనా వేసుకోవచ్చు అని చెప్పి గోల్డ్ బ్యాంగిల్స్ అయితే చేశాను అనమాట. నచ్చితే ఇలాంటివైనా మీరు చేపించుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ వచ్చి ఇవి నార్మల్ 4 కట్ బ్యాంగిల్స్. ఇవన్నీ ప్లాస్టిక్ బ్యాంగిల్సే. గాజులతో ఒక 3 సెట్స్ అయితే చేశాను, అవి కూడా చూపిస్తాను. ఇవి అయితే శారీ కలర్ సేమ్ ఎగ్జాక్ట్ శారీ కలర్తో మ్యాచ్ అయ్యేలాగా చేశాను అనమాట. ఆ శారీకి బోర్డర్ ఏమొచ్చిందంటే రెడ్ వచ్చింది, ఇలా అనమాట. ఇది కూడా వీడియో ఉంది చూడండి. అంటే సింపుల్గా ఇవన్నీ మనం మన టాలెంట్ని బట్టి అటాచ్ చేసుకోవటమే. ఇవన్నీ మన క్రియేటివిటీ, ఈ ఫ్లవర్సే కానీ స్టోన్సే కానీ ఇవన్నీను. ఓకేనండి, ఇది ఒక పేర్ అనమాట. యాక్చువల్లీ ఇది ఒక వీడియో కింద కూడా చేశాను. ఇవి కూడా సైడ్ బ్యాంగిల్స్ కింద ఉపయోగపడతాయనే చేశాను అనమాట. ఇప్పటికి మీకు 3 సెట్స్ చూపించాను. ఇంకొకటి ఇవి 6 బ్యాంగిల్స్ అండి. ఈ 6 బ్యాంగిల్స్ని సింగిల్ అంటే ఒక్కొక్కటే వేసుకోవడానికి ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు ఇలాంటి బ్యాంగిల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ నేను స్టోన్ చైన్ యూజ్ చేశానండి. ఇది కొంచెం హెవీ లుక్లా కనిపించడానికి స్టోన్ చైన్ అండ్ ముత్యాలు. ఈ పెరల్స్ కూడా ఈ మిడిల్లో కూడా పెరల్స్ అంటించాను, ఇలా గ్యాప్ రావటానికి. సో కొంచెం పెరల్స్ను స్టోన్ చైన్ పట్ని దీనికి అంతేను. స్టోన్ చైన్ వచ్చేసేసి నాకు అరౌండ్ ఒక్కొక్క దానికి ఈ పెరల్ చుట్టూతూ అంటించాను కాబట్టి ఇలా 5 సైడ్స్ అంటించానండి. సో దగ్గర నాకు 2 మీటర్స్ దాకా పట్టింది. అంటే నేను దూరంగా ఉంచాల, మళ్ళీ వాటిని దగ్గరగా చేయొచ్చు, దూరంగా చేయొచ్చు కదా. స్టోన్ చైన్ అది వాడే వాళ్ళకి అలవాటు తెలుస్తుంది. సో దగ్గరగా మొత్తం ఇంత నీట్గా ఉండేటట్టు పెట్టాను అనమాట. అందుకే నాకు దగ్గర 2 మీటర్స్ దాకా పట్టింది, 2 మీటర్స్ పైన పట్టింది. ఇంకా పరల్స్, ఇంకా గోల్డ్ బాల్ చైన్ కూడా ఎక్కువే పట్టింది, ఎందుకంటే ఎక్కువ రౌండ్ తీసుకున్నాను కాబట్టి ఇలాగా. సో దాన్ని బట్టి మనం కాస్ట్ డిసైడ్ చేస్తామన్నమాట వీటితో. సో ఇదొక సెట్. ఇది కూడా శారీ మీదకి మ్యాచ్ లేకపోతే ఇలాగా పేరప్ చేసి వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఈ బ్యాంగిల్స్ ఎగ్జాక్ట్ దీని పక్కన మనం గాజులన్నా వేసుకోవచ్చు, మిడిల్లో వేసుకోవచ్చు, లేకపోతే సింగిల్ బ్యాంగిల్ అన్నా వేసుకోవచ్చు. ఇది కూడా నేను శారీ మీద ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అయ్యేలా చేశాను. ఎలాగంటే దీనికి కూడా ఓన్లీ స్టోన్ చైన్ మాత్రమే అంటించాను. స్టోన్ చైన్ మీకు తెలుస్తుంది కదా, ఇక్కడైతే పెరల్స్ అంటించాను. ఎక్కడైతే ఇక్కడ 2
కలర్స్ ఇలాగ డిఫరెంట్గా మారుతాయో అక్కడ ఈ పరల్స్ 2 చోట్ల అంటించి ఇంకా మిగిలినంతా స్టోన్ చైన్ అయితే అంటించాను అనమాట. చాలా సింపుల్గా ఉంది, క్లాసీ లుక్ ఉంది. నాకు చేసిన అన్ని బ్యాంగిల్స్లోనే ఇదొకటి నెంబర్ 1 అయితే ఇది నెంబర్ 2 అనమాట. అంత బాగా నచ్చినాయి ఇవి 2 కూడాను, మోడల్స్ కానీ డిజైన్ కానీ సింపుల్గా కూడా ఉన్నాయి. ఇంకొక సెట్ వచ్చేసి ఇవి రెండు చేతులకి ఇలా అన్న వేసుకోవచ్చు, ఒక్కొక్క చేతికి ఇలాగా సింపుల్గా, లేదు అనుకుంటే ఇలా అన్న వేసుకోవచ్చు. ఇది శారీ మీదకి వేసుకోవచ్చు, డ్రెస్ మీదకి వేసుకోవచ్చు, సింపుల్గా ఉంది కాబట్టి. లేదు అనుకుంటే ఇలా మొత్తం అంతా మిడిల్లో వేసేసి ఇలా అన్న వేసుకోవచ్చు అనమాట. ఇది ఒక సెట్ అనమాట. ఓకే, ఈ ఒక సెట్. ఇంకా ఇవన్నీ ప్లాస్టిక్ గాజులతోటే చేశాను. ఇంకా నేను గాజులతో చేసిన సెట్స్ చూపిస్తాను. ఈ గాజులతో అయితే నేను ఫస్ట్ ఇవి చేశానండి. ఇవి శారీ మీద మ్యాచింగ్ అనే చేశాను. 4 బ్యాంగిల్స్, రెండు గాజుల్ని కలిపేసేసి చేశాను. ఫస్ట్ చేసిన బ్యాంగిల్ సెట్ అనమాట. వీడియో ఇది చేసి దగ్గర చాలా రోజులు అయిందండి. అంటే తర్వాత నాకు కంటెంట్ మార్చాను, వీడియోస్ వెళ్తాయో వెళ్ళవో, కనీసం 100 వస్తాయా రావా అన్నట్టు చేశాను అనమాట. కానీ షార్ట్స్లో బాగానే వ్యూస్ వచ్చినాయండి, 1000 దాటినాయి ప్రతి వీడియో కూడాను. అది గాజులతో చేశాను. ఇవి కూడా గాజులతోటే చేశాను అనమాట. కాకపోతే ఇవి కింద పడితే పగిలిపోతాయి కదా, మనం ఇప్పుడు దీన్ని చుట్టింది, దీని మీద పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి అనమాట. దీని మీద ఈ స్టోన్స్ కూడా అన్నీ వేస్ట్ అయిపోతాయి గాజులతో. అందుకని తొందరగా ప్రిఫర్ చేయరనమాట, ప్లాస్టిక్ గాజులతోటే చేస్తారు. ఇది ఒక పెయిర్ అనమాట. ఇలా వేసుకోవాలి. మిడిల్లో కొంచెం పెద్ద బ్యాంగిల్ పెట్టి ఇలా ఆరెంజ్ కలర్, ఇది కూడా ఎగ్జాక్ట్ శారీ కలర్ మ్యాచింగ్ అనమాట గాజులు. మీకు పక్కన పిక్స్ షేర్ చేస్తాను, ఏ శారీ మీదకి ఏ గాజులు చేశాను అనేది. మీకు ఎవరికన్నా ఇలాంటి గాజులు చేయించుకోవాలని అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇంకొక సెట్ ఉంది, అది పెద్ద పట్టు చీర మీదకి మ్యాచ్ చేయాలా చేశానమాట, అది కూడా చూపిస్తాను చూడండి. ఇదైతే కొంచెం హెవీ అనమాట. నాకు ఈ సైడ్ బ్యాంగిల్స్కే దగ్గర 50 గ్రామ్స్ పట్టినవి. అంటే మనకి సైజుని బట్టి కూడా ఇవి అవుతూ ఉంటాయి కదా. 50 గ్రామ్స్ ఈ స్టోన్సే పట్టినాయి అనమాట. ఈ కుందన్స్ ఇవైతే సైడ్ బ్యాంగిల్స్ ఈ కలర్ మధ్యలో ఈ కలర్తో పైరప్ చేసి సింపుల్గానే కొంచెం హెవీ లుక్ తోటి చేశాను. మరీ ఎక్కువ కష్టపడవసరం లేదు ఈ గాజులకి. చూడండి, శారీ మీదకి అయితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినాయండి. ఈ శారీ మీదకి చూడండి, ఈ శారీ మీదకి అనమాట. బార్డర్ వచ్చేసేసి ఇది వచ్చింది పింక్, అందుకని నేను ఇలాగా డిజైన్ చేశాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏ బ్యాంగిల్ సెట్ బాగుంది అనేది కామెంట్ చేయండి.